చెడపకుర చెడదవు అంటారు పెద్దలు. దీని అర్థం ఎవరినైనా చెడగొట్టాలని ప్రయత్నిస్తే నీవే చెడిపోతావని అర్థం. ఈ మాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పశ్చిమ దేశాలకు అచ్చం అతికినట్టు సరిపోతుంది. రష్యా, చైనా, భారత్తో సహా బ్రిక్స్ దేశాలపై సుంకాలను ఆయుధంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నాడు. డాలర్ డామినెన్స్ ను తగ్గిస్తారన్న భయంతో ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ట్రంప్ తీరుతోనే బ్రిక్స్ దేశాలు మరింత స్ట్రాంగ్ గా మారుతున్నాయి. అందుకు ఉదాహరణ బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యమే కారణం. బ్రిక్స్ వాణిజ్యం ఈ ఏడాది 40% పెరిగింది. అంటే ట్రంపే స్వయంగా కోరి మరీ బ్రిక్స్ దేశాలు వాణిజ్యం చేసుకునేలా చేస్తున్నాడు. ఫలితంగా అమెరికా డాలర్కు పెద్ద బొక్క పడుతుంది. అసలు బ్రిక్స్ కూటమి గురించి ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు? ట్రంప్ బెదిరింపులపై బ్రిక్స్ ఏం చేస్తోంది? వాచ్ ది స్టోరీ. బ్రిక్స్ ను డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఎందుకు? ట్రంప్ టారిఫ్స్ ప్రభావం బ్రిక్స్ పై ఉంటుందా? బ్రిక్స్ వర్సెస్ ట్రంప్ గేమ్లో పైచేయి ఎవరిది? బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ఎవరు ట్రాక్ చేస్తున్నారో ఊహించండి. ఈ సదస్సుకు గైరు హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినో, చైనా అధ్యక్షుడు జిన్పింగో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సదస్సు గురించి ట్రాక్ చేస్తున్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బ్రిక్స్ను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో ట్రంప్ నెంబర్ 1 స్థానంలో ఉంటారు. తాజాగా బ్రిక్స్పై మళ్లీ ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అదనపు సుంకాలు తప్పవంటూ బ్రిక్స్కు ట్రంప్ హెచ్చరించాడు. బ్రిక్స్కు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10% సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి బ్రిక్స్పై బెదిరింపులకు దిగడం కొత్త ఏమి కాదు. ఎప్పుడైతే బ్రిక్స్ దేశాలు సమావేశమవుతాయో అప్పుడు సుంకాలను విధిస్తామంటూ ట్రంప్ వార్నింగ్స్తో విరుచుకుపడుతున్నాడు. కానీ ఈసారి ట్రంప్ సుంకాలపై బ్రిక్స్ ఎదురుదాడికి దిగింది. సదస్సులో డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధంపై చర్చ జరిగింది. అయితే బ్రిక్స్ అధినేతలు అమెరికా పేరు కానీ డొనాల్డ్ ట్రంప్ పేరును కానీ ప్రస్తావించలేదు. సుంకాల బెదిరింపులకు వ్యతిరేకంగా బ్రిక్స్ నేతలు ముక్తకంఠంతో నినదించారు. సుంకాలను వాణిజ్యానికి ముప్పుగా పేర్కొన్నారు. ఈ ప్రకటనకు మరింతగా విస్తరించిన బ్రిక్స్ గ్రూపు ఆమోదం తెలిపింది. ముందుగా బ్రిక్స్ విస్తరణ గురించి చూద్దాం. ఈ గ్రూపు వ్యవస్థాపక దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆయా దేశాల పేరులోని మొదటి అక్షరాల ఆధారంగా బ్రిక్స్ పేరును ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ గ్రూపులోకి మరో 5 దేశాలు ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, ఇరాన్ చేరాయి. ఈ దేశాల చేరికతో ఇప్పుడు బ్రిక్స్ లో సభ్య దేశాల సంఖ్య మొత్తం 10కి చేరింది. ఈ 10 దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సగం ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆయా దేశాల వాటా మొత్తం 40%గా ఉంది. వారంతా కలిసి డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై విరుచుకుపడ్డారు. నిజానికి ట్రంప్ తీరుపై చైనా మరింత ఘాటుగా విమర్శలు గుప్పించింది. బ్రిక్స్ ఏ దేశానికి వ్యతిరేకంగా పనిచేయదని బీజింగ్ తేల్చి చెప్పింది. బ్రిక్స్ ఏర్పాటైంది సహకారం కోసమని చైనా స్పష్టం చేసింది. దేశాలపై ఒత్తిడి పెంచేందుకు సుంకాలను ఆయుధంగా ఉపయోగిస్తే తాము తప్పకుండా వ్యతిరేకిస్తామన్నది. ఏకపక్షంగా సుంకాలను విధించడంతో ఏ దేశానికి ప్రయోజనం చేకూరదని చైనా హితో పలికింది. నిజానికి బ్రిక్స్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని గతంలో పలుమార్లు ఈ గ్రూపు దేశాలు స్పష్టంగా తెలిపాయి. అయితే అమెరికా అధ్యక్షుడు మాత్రం బ్రిక్స్తో ముప్పు పొంచి ఉందని భావిస్తున్నాడు. డాలర్కు బ్రిక్స్ సవాల్ చేస్తుందని ట్రంప్ నమ్ముతున్నాడు. డాలర్ను సవాల్ చేయడం అంటే అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడమేనని అగ్రదేశాధిపతి తెగ టెన్షన్ పడుతున్నాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ప్రభావానికి బ్రిక్స్తో బీటలు తప్పవని డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు. ప్రత్యేకించి డీడాలరైజేషన్ భయం అమెరికాను వెంటాడుతోంది. డీడాలరైజేషన్ అంటే డాలర్ డామినేషన్ను సవాల్ చేయడమే. డాలర్కు వ్యతిరేకంగా మరో కరెన్సీని తెరపైకి తీసుకురావడమే. డాలర్ డామినేషన్ను ఎలా సవాల్ చేస్తారు? భౌగోళిక వాణిజ్యానికి డాలర్కు బదులు మరో కరెన్సీని వినియోగిస్తారు. అమెరికా డాలర్కు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకుంటాయి. అయితే డీడాలరైజేషన్ను సమర్థవంతంగా నిర్వహించే స్థాయిలో బ్రిక్స్ కూటమి ఉంది. అందుకే బ్రిక్స్ను అడ్డుకోవడానికి ట్రంప్ యోచిస్తున్నాడు. ఈ డీడాలరైజేషన్ గురించి గతంలో ట్రంప్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. డాలర్ను ఉపయోగించని దేశాలంటే తనకు నచ్చవని అమెరికా అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. ఎందుకంటే డాలర్ విలువ కోల్పోతే విప్లవాత్మక యుద్ధంలో ఓడిపోవడమేనని ట్రంప్ స్పష్టం చేశాడు. అందుకే అమెరికా అధ్యక్షుడు తరచూ బ్రిక్స్పై విరుచుకుపడతాడు. అయితే ట్రంప్ బెదిరింపులు పనిచేస్తాయా? ఏమాత్రం పనిచేయవనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం భారీగా పెరుగుతోంది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో బ్రిక్స్ దేశాల వాణిజ్యం 40%కి పెరిగింది. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం గతేడాది ఏకంగా $74,000 కోట్ల చేరుకుంది. బ్రిక్స్ దేశాల వాణిజ్యం ఊపందుకోవడానికి పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలే కారణం. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ఆవేశంతో రెచ్చిపోతున్నాయి. ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచేందుకు ఆంక్షలను ఆయుధంగా చేసుకుంటున్నాయి.
ఆ ఆంక్షలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయి. అందుకే చాలా దేశాలు బ్రిక్స్ కూటమి వైపు చూస్తున్నాయి. బ్రిక్స్ కూడా సొంతంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదాహరణకు రష్యాని చూడండి. రష్యా ఆర్థిక వ్యవస్థపై పశ్చిమ దేశాలు పూర్తిగా ఆంక్షలతో దాడి చేశాయి. సుమారు 20,000కు పైగా పశ్చిమ దేశాల ఆంక్షలను రష్యా ఎదుర్కొంటోంది. ఇన్ని ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. అయితే ఈ ఆంక్షలు రష్యా వాణిజ్యాన్ని ఆపలేకపోయాయి. సింపుల్గా రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను క్రమంగా నిర్మించుకుంది. అందుకోసం చైనా కరెన్సీని రష్యా తనకు అనుకూలంగా మలుచుకుంది. 2024 జూలై నాటికి 53% రష్యన్ లావాదేవీలు యువాన్లోనే సాగాయి. 3 ఏళ్ల క్రితం ఈ రేటు 40%గా ఉండేది. సో పశ్చిమ దేశాల ఆంక్షలే రష్యాను డీడాలరైజేషన్ దిశగా అడుగులు వేసేలా చేశాయి. ఇక రెండో ఉదాహరణ భారత్. గతంలో ఎన్నడూ లేనంతగా రష్యన్ చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. గత నెల భారత్ దిగుమతి చేసుకున్న చమురులో రష్యాదే 43%గా గణాంకాలు చూపుతున్నాయి. ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈలు భారత్కు ఎగుమతి చేసే చమురు కంటే ఎక్కువ ఇది. పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్న రష్యా నుంచి భారీగా భారత చమురును కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాను చూడండి. ఈ 2 దేశాలు చైనీస్ కార్లను భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నాయి. BYD, SAIC వంటి బ్రాండ్లు ఆ 2 దేశాల ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్నాయి. బ్రెజిల్లో ఫోర్డ్ ఫ్యాక్టరీ BYD స్వాధీనం చేసుకుంది. ఫోర్డ్ అనేది అమెరికన్ కంపెనీ. ఇక దక్షిణాఫ్రికా షోరూంలలో అయితే 27 చైనీస్ మోడల్ కార్లను విక్రయిస్తున్నారు. ఇవన్నీ భిన్నమైన ఉదాహరణలుగా అనిపించవచ్చు, కానీ వీటన్నిటికీ ఓ భారీ ప్యాటర్న్ ఉంది. చైనీస్ కరెన్సీ యువాన్ వైపు రష్యా మొగ్గు చూపుతోంది. భారత్ మరింతగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తోంది. చైనా ఉత్పత్తులకు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాలు తలుపులు బార్లా తెరిచాయి. ఈ పరిణామాలన్నీ ఏం చెబుతున్నాయి? బ్రిక్స్ దేశాలన్నీ కలిసి అమెరికా వాణిజ్యానికి, US డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిణామాలే ట్రంప్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిజానికి డీడాలరైజేషన్ అనేది అంత సులువు కాదు. ఎందుకంటే ఇప్పటికీ గ్లోబల్ కరెన్సీగా అమెరికా డాలర్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. బ్రిక్స్ కరెన్సీ వంటి ఐడియా ఆచరణలో వాస్తవంలో కాస్త కష్టమే. ఎందుకంటే రాజకీయంగా బ్రిక్స్ దేశాలకు క్లియర్గా హద్దులు ఉన్నాయి. కానీ బ్రిక్స్ దేశాల మధ్య మాత్రం బలమైన ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతున్నాయి. బ్రిక్స్లోని ఒక దేశంతో మరో దేశం అనువైన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ఈ విధానమే బ్రిక్స్ కూటమిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. బ్రిక్స్ దేశాలు సత్వరమే ప్రభావవంతంగా స్పందిస్తున్నాయి. అందుకే బ్రిక్స్ కూటమిలో రష్యా ఎక్కువగా హైలైట్ అవుతుంది. ట్రంప్ అనవసరంగా భయపడుతున్నారని రష్యా పేర్కొంది. ఉమ్మడి విధానాలు, సొంత ప్రయోజనాల కోసం ఈ బ్రిక్స్ గ్రూప్ ఏర్పాటైందని క్రెమ్లిన్ తెలిపింది. ఈ దేశానికి బ్రిక్స్ వ్యతిరేకంగా ఎప్పటికీ ఉండదని మాస్కో చెప్పింది. సో బ్రిక్స్ దేశాలను ట్రంప్ బెదిరింపులతో అరికట్టాలని అనుకోవచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడి బెదిరింపులు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. ట్రంప్ను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ ఎలాంటి ప్లాన్లు వేయడం లేదు. కానీ బ్రిక్స్ దేశాల మధ్య బంధం మాత్రం మరింత స్ట్రాంగ్ అవుతుంది.